నమస్కారం ఎస్ఆర్కే సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి నగరంలోని మొబైల్ దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. రాయలసీమలో బలిజలకు 30% సీట్లు కేటాయించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ ప్రతినిధులు డిమాండ్. డిఎస్సి అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా నిరసన సెగలు. సిబిఐ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్. వైసీపీ నేతల వేధింపులపై చర్యలు తీసుకోవాలి. తిరుపతి ప్రెస్ క్లబ్లో రాజంపేట వాసి మనీ డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో ప్రతి శనివారం తెల్లవారుజామున ఆధ్యాత్మిక శోభ వెరసిల్లుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు నగర ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నగర సంకీర్తన భక్తి పారవస్యంలో సాగింది. శనివారం బ్రహ్మముహూర్తంలో భక్తులు సాంప్రదాయ వస్త్రధారణలో నుదుట గోవిందనామాలతో శ్రీ గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగానున్న ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి నామస్మరణతో ప్రారంభమైన నగర సంకీర్తన ఆలయ 4 మాడవీధుల్లో వైభవంగా కొనసాగింది. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో ప్రతి శనివారం ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు నగర సంకీర్తన జరుగుతుంది. విశేషంగా భక్తులు పాల్గొంటున్నారు. ఈ నగర సంకీర్తన ఉదయం ప్రతి శనివారం ఉదయం 5 గంటలకి గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఆంజనేయ స్వామి గుడి వద్దకు భక్తులందరూ చేరుకోవాలి. అక్కడ నుంచి తిరునామాలు ధరించి గరుడ దీపంతో ఈ గోవిందరాజస్వామి మహాగోపురం వద్దకు వెళ్ళి ఒక సంకీర్తన చేసి తరువాత దక్షిణ మాడ వీధిలో లక్ష్మీ నరసింహస్వామి గుడిని చూసుకుని అలాగే స్టేట్ బ్యాంకు పూలమఠము గాంధీ రోడ్డులో డౌన్ అయ్యి కరిమారియమ్మ గుడి అలాగే శ్రీరామ భజన మందిరం చూసుకుని తర్వాత గోవిందరాజస్వామి సన్నిధి వరకు వచ్చి ఇక్కడ మంగళం పాడి తదనంతరం భక్తులు ప్రసాదాలు పంపిణీ జరుగుతుంది. ఇది వలయము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ శనివారం గోవిందరాజస్వామి గుడి దగ్గరకు వచ్చి నగర సంకీర్తనలో పాల్గొంటే మనకందరికీ గోవిందరాజస్వామి ఆశీస్సులు అలాగే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనకు మెండుగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ వచ్చి శనివారం నగర సంకీర్తనలో పాల్గొంటే మనం తిరుపతిలో నివసించిన దానికి ఈ శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతిపరమైన రోజు. ప్రతి ఒక్కరూ రండి, ఈ నగర సంకీర్తనలో పాల్గొనండి. ప్రతి శనివారం ఉంటుంది. ఇప్పటికీ 2 సంవత్సరాల 7 నెలలుగా జరుగుతూ ఉంది. అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దైవ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దేవదేవుడైన శ్రీమన్నారాయణుడు తిరుమల సప్తగిరులలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంగా వెలిశాడు. ఈ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య ఆరాధన చేసుకుంటూ మనం ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు ఈ తిరుపతి పుణ్యక్షేత్రాన్ని పవిత్రం చేస్తున్నారు. అదేవిధంగా మనం తిరుపతిలో నివసించడం మన పూర్వజన్మ సుకృతం. కావున తిరుపతిలోని ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు అందరూ విచ్చేసి ఆ శ్రీమన్నారాయణుడు అనేటువంటి కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి భజన అంటే వారికి ప్రీతిపాత్రమైన రోజు శనివారం. కావున శనివారం ఉదయం 5 గంటలకి అందరూ శుచి అయి వారి దుస్తులు ధరించి మన తిరుపతి గోవిందరాజస్వామి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేసి అందరూ భజనలో పాల్గొని పునీతులు అవ్వాలని, ఆ దేవదేవునికి కృపకు పాత్రలు కావాలని, భగవంతునికి భక్తునికి మధ్య భజనే ఒక మార్గము కాబట్టి అందరూ దేవుణ్ణి భజించి ధరించి వారి జన్మలు పునీతం చేసుకోవాల్సినదిగా కోరుకుంటూ గుండాల గోపీనాథ్ రెడ్డి గారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కార్యక్రమం ప్రతి శనివారం నిర్వహించబడతా ఉంది అంటే ఆయనే కారకుడు. ఆయనకు ఆ దేవదేవుడు శతాయుష్ని ఇవ్వాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగేందుకు అందరూ హిందువులు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. డిఎస్సి 2025 నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలను నిరసిస్తూ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన జ్వాలాలు మిన్నంటాయి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గురువారం నియోజకవర్గంలోని పలు మండలాల్లో భారీ ఎత్తున రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
పాకాల, తిరుపతి రూరల్, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం మండల కేంద్రాల్లో ఉదయం నుంచే నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షా శిబిరాల్లో కూర్చున్నారు. పాకాల మండలంలో నిర్వహించిన దీక్షా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువనేత చివిరెడ్డి హర్షిత్ రెడ్డి నేరుగా పాల్గొని మద్దతు తెలిపారు. తిరుచానూరులో జరుగుతున్న ఆందోళన శిబిరానికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచ్చేసి దీక్షలో కూర్చున్న నాయకులకు, అభ్యర్థులకు పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడారు. ఈ ప్రభుత్వం చేసే అక్రమాలు, అన్యాయాలు, ఏ విధంగా విద్యార్థులను మోసం చేసి ఎంతో మంది రాత్రి పగులు కష్టపడి చదివిన పిల్లలకి ఉద్యోగాలు రాకుండా వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుయాయులు, వాళ్ళ పార్టీ వ్యక్తులు వాళ్ళు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి మాత్రమే ఈరోజు డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక స్పోర్ట్స్ కోటా అని చెప్పి నేషనల్ వైడ్ సెలెక్ట్ అయిన స్పోర్ట్స్ మ్యాన్స్ వదిలేసి వీళ్ళు దొంగ సర్టిఫికేట్లు ఇచ్చుకున్న వాళ్ళ మనుషులతో ఎంతో మందికి అక్రమంగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. నిజంగానే చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్లో 200 కోట్ల పైన ఈరోజు వీళ్ళు ఈ ఒక్క స్కామ్లో కలెక్ట్ చేశారు. తప్పకుండా దీని మీద జెన్జీ ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామని తెలియజేస్తున్నా. మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఆ మంత్రికి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కింద ఎవరో తప్పు చేసినా కూడా నైతిక బాధ్యత వహించి ఆ రోజు మంత్రి రాజీనామా చేశారు. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే అది పొరపాట్లు కాదు, పాపాలు చేశారు వీళ్ళు. డైరెక్ట్గా నారా లోకేష్ గారికి, అదేవిధంగా వాళ్ళ కింద ఉన్న వాళ్ళకి సంబంధం ఉండి 100 కోట్ల చేతులు మారిన వాళ్ళ మంత్రులకి, వాళ్ళ మిత్రులకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు ఇప్పించుకున్నా కూడా ఏమాత్రం స్పందన లేకుండా దున్నపోతు మీద వర్షం పడితే ఏ విధంగా పట్టించుకోకుండా ఉంటుందో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు ఒక విధంగా ఒక ట్రాన్స్లో ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు తొందరలో మీకు బుద్ధి చెప్పే కాలం దగ్గరలో ఉంది. జెన్జీ ఉద్యమం ఏ విధంగా అయితే అన్యాయం జరిగిందో పిల్లలకి వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు మేమందరం కూడా పోరాడతామని, పిల్లల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా పోతామని తెలియజేస్తున్నా. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఉద్యమాలను అణిచేసి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం నిలిచినట్టు చరిత్రలో లేదు. ఈరోజు ఒక శాంతియుతమైన ఉద్యమం నడుస్తూ ఉంటే, నిరసన తెలియజేస్తూ ఉంటే డైరెక్ట్గా విజయవాడలో బోండా ఉమా లాంటి ఒక ఎమ్మెల్యేలు ఈరోజు వెళ్ళి ఆ శిబిరాన్ని ధ్వంసం చేసి ఆడ ఎమ్మెల్యేలను కొట్టి మరీ బయటికి ఎక్స్-ఎమ్మెల్యేలని దాడి చేయడం జరుగుతూ ఉంది. కడపలో ఈరోజు రామసుబ్బారెడ్డి గారు కావచ్చు, అక్కడ నాయకుల్ని కావచ్చు, మొత్తం కూడా మీరు పోలీసులు పెట్టి ఆ ఉద్యమాన్ని అణిచివేశారు. ఈ విధంగా అణిచివేయడం స్టార్ట్ చేస్తే 100 రేట్లు ఇంకా ముందుకెళ్తామని, వెనక్కి పోమని తెలియజేస్తూ తప్పకుండా ఇవన్నిటికీ తొందరలో ఈ ప్రభుత్వానికి ఒక బుద్ధి చెప్పేలాగా ఒక ప్రణాళిక వేస్తామని తెలియజేస్తున్నాం. ఆడికృతిక మహోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి రూరల్ మండలం తనపల్లె పద్మగిరి కొండపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి రాష్ట్ర యాదవ యోజన సంఘం అధ్యక్షుడు శంకర్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న శంకర్ యాదవ్ మంగళ వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలను తలపై ధరించి ఆలయ ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు మరియు సుభిక్షంతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు జరిగే జాతరలో అందరూ పాల్గొని ఆ దేవుడికి ఆశీర్వాదమవుతుందని చెప్పి సంతోషపడుతున్నాను. ఈరోజు ఎక్కడ లేని జనాభా అంతా ఈరోజు ఆడికిత్తి సందర్భంగా ఆ దేవుడి ఆశీస్సులు పొందడానికి ఈ తన్నపల్లి గుట్టకు వచ్చి ఆయన ఆశీర్వాదం పొందుతున్నారు. దండపాణి స్వామి ఆశీర్వాదము నెలవేళలో అందరికీ ఉండాలని చెప్పి తిరుపతి ప్రజలకే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మరియు సత్యప్రసాద్ గారికి, టౌన్ అధ్యక్షుడు చిన్నబాబు గారికి, జిల్లా తిరుపతి ఇన్ఛార్జ్ దేవి శ్రీనివాస్ అందరికీ దేవుడు ఆశీస్సులు ఎల్లవేళ ఉన్నారని చెప్పి దండపాణి స్వామి గారిని కోరుకుంటాను. మీ శంకర్ యాదవ్.
గత వైసీపీ పాలనలో ప్రస్తుత కూటమి పార్టీల విజయం కోసం తాను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాననే కక్షతో ఆనాటి తిరుపతి ఎమ్మెల్యే ఆయన అనుచరులు తనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారని రాజంపేటకు చెందిన మణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మణి మాట్లాడుతూ నాడు అధికార మదంతో తమపై దౌర్జన్యానికి పాల్పడిన మాజీ శాసనసభ్యుడు వైసీపీ గుండాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛతో మెసేజ్లు పెడితే దాన్ని జీర్ణించుకోలేక తమను శారీరకంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విలేకరుల ముందు వాపోయారు. మీరందరూ చేసిన ఒక సహాయంతోనే నేను ఈ రోజుకి బతికి ఉన్నాను సార్. ఆ రోజు నా సమస్యను హైలైట్ చేశారు, తీసుకెళ్లారు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్దామని చెప్పి చేశారు, నన్ను కాపాడే ప్రాణాలతో సార్. నా పేరు పత్తిమణి, మాది కడప జిల్లా రాజంపేట సార్. 2023 జూన్ 11వ తారీఖున తిరుపతికి చెందిన అప్పటి వైసీపీ ప్రభుత్వంలో సార్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్. వారి కొడుకు గారు ఒక చిన్న పోస్ట్ పెట్టారు, తిరుపతిలోకి శ్రీ నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ రానివ్వము, అడుగు పెట్టనివ్వము అన్నారు సార్. దానికి నన్ను ఎవరో ట్యాగ్ చేస్తే నేను దానికి చిన్న కామెంట్ పెట్టాను, ఇది రాచరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం, ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, అడిగేదానికి ఎవరికి హక్కు లేదు, మీరు కూడా నందలో నుంచి వెళ్ళిన వారేను చూసుకొని మాట్లాడనని నేను అంతకు మించి ఏమీ కానీ కామెంట్ పెట్టలేదు సార్. ఆ కామెంట్ పెట్టినందుకు జూన్ 11వ తారీఖున 2023 రాజంపేట హరిత హోటల్కి సార్ తిరుపతికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు సార్ ప్రదీపు, తెలగపల్లి సాయి అంతా 24 మంది మొత్తం వచ్చారు. అందులో రాజంపేటలో కొంతమంది ఉన్నారు సార్. వచ్చేసి రాజంపేట హరిత హోటల్లో నేను నా ఫ్రెండ్తో పాటు ఫ్రెండ్కే ఫోన్ చేశారు రమ్మనేసి. అతను వస్తే నేను వెళ్ళాను సార్. వెళ్ళి టీ తాగుతా ఉన్నాను. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన షేక్ అలీ అనే అతను వచ్చాడు. ఇతనే పత్తిమణి అని చెప్పేసి ఈ ప్రదీప్ గారికి మరియు కొంతమందికి చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళు వచ్చి కళ్ళల్లో కారం పొడి కొట్టేసి వెనకాల రాడుతో కొట్టేసి నన్ను కిడ్నాప్ చేసేసి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్ళితూ చంపడానికి తీసుకెళ్ళి ఓబులారపల్లి కాడికి వచ్చారు. ఓబులారపల్లి కాడికి వస్తానే అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారికి వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏం చేయమంటారు ఇతన్ని అన్నారు సార్. ఏం చేయమంటారంటే ఆయన అన్నాడు వీడియో కాల్లో, అప్పుడు నాకు పూర్తిగా బ్లడ్ కారిపోతుంది, మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను సార్. కారిపోతూ నాకు అసలు చనిపోయే పరిస్థితిలో ఉన్నాను. పోతూ ఉంటే తీసుకెళ్ళేసి చూపించారు. సార్ వీడియో కాల్ చూడండి సార్ మీరు అనేసి. ఇది సార్ ఎంత దారుణంగా కొట్టారో మీరే చూడండి సార్. ఎంత దారుణంగా కొట్టారు సార్. దారుణంగా కొట్టారు సార్. నన్ను కొట్టేసి వీడియో కాల్ చేసి ఆయన అన్నాడు, ఈ నాలుగే కదా మాట్లాడింది, మా గురించి కామెంట్ పెట్టింది, ఆ నాలుగు కట్ చేయండి, ముందు వాడిని చంపేసి శేషాచలం అడవుల్లో పడేయండి అని చెప్పారు సార్. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సార్ నా దగ్గర. నేను అయితే ఎటువంటి నిరాధారణ ఆరోపణలు చేయలేదు సార్ ఎవరి మీద కూడా సార్. ఇదోండి సార్ చూడండి సార్. ఇది అప్పటి పేపర్లో వచ్చిన న్యూస్ సార్. ఇందులో ఉండే అతను సార్ మెయిన్ వచ్చింది సార్. చూడండి సార్ ఇతను సార్. చూడండి సార్. నాకైతే ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు, ఏం లేదు. వాళ్ళ మీద ఊరికే నిందలేయడానికి నేను రాలేదు సార్. జరిగిన వాస్తవాలు మీడియా ముందుకు తీసుకొని వచ్చి నాకు న్యాయం కావాలని కోరడానికి వచ్చాను సార్. వీడియో కాల్ చేసి చూపిస్తే అప్పుడు అన్నారు మీ కులం ఏది అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి నా దగ్గర ఆయనకు వీడియో కాల్లో ఫోటోకు క్షమాపణ చెప్పించుకున్నారు సార్. వీడియో కాల్లో ఫోన్లో క్షమాపణ చెప్పించుకున్నా కూడా నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్, అమ్మ నాన్న కూడా లేరు సార్, నేను తప్పు కామెంట్ పెట్టాను, నేను వదిలేను సార్ నన్ను అని బతిమాలుకున్నాను సార్. బతిమాలుకున్నా వదలకుండా ఫోన్ చేసేసి శేషాచలం అడవుల్లో పరండి, ఈ బల్జనా కొడుకు ఏంది మాట్లాడేది, మా గురించి ఏంది బల్జోళ్ళు మాట్లాడేది, మీ బల్జోళ్ళు ఇంతేనా, ఎంత పెట్టినా మీకు విశ్వాసం ఉండదని చెప్పేసి మమ్మల్ని తిట్టాడు సార్. ఫోన్లో తిట్టారు భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు సార్. ఇది సార్ నా ముక్కు పరిస్థితి సార్. ఇప్పుడు కూడా నేను ముక్కుతో గాలి పీల్చుకోలేను సార్. ఎంత దారుణంగా కొట్టారంటే సార్ ముక్కుతో గాలి పీల్చుకోలేను. ఈ ముక్కు నాకు పనిచేయదు పూర్తిగా సార్. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది. హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు, కానీ నాకు ఉపయోగం లేదని చెప్పారు సార్. చూడండి సార్ వీళ్ళు వాడిన కార్లు సార్ కిడ్నాపింగ్కు హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ అంట కార్లు సార్. ఇవి వాళ్ళు వాడిన కార్లు సార్ కిడ్నాపింగ్కు నా మీదకి వాడిన కార్లు సార్. స్టేట్ హ్యూమన్ రైట్ ప్రెసిడెంట్ అండి సార్. ఇది ఎర్రమెట్టకి చెందిన ఆనంద్ అనే వాళ్ళ పేరుతో ఉంది సార్ కారు. ఇంకో కారు వారారు, దానికి నెంబర్ లేదు సార్. ఇంత అన్యాయం చేసి కూడా ఈ రోజుకి రాత్రి కూడా ఇంటికి పోతామంటే మనుషుల దగ్గర బెదిరిస్తారు సార్. వీళ్ళ వేధింపులు తట్టుకోలేకున్నాం సార్. మన పార్టీ ఆఫీస్ ఉంది కదా సార్, తాడేపల్లి గూడెంలో పెట్టుకున్నారు కదా సార్ జగనన్న గారు ఆఫీసు, అక్కడికే వెళ్తాను సార్ నేను. నాకు జరిగింది వాళ్ళ వల్లే కదా, వైసీపీలో ఉన్న కాపుల కులస్తులను వాళ్ళనే ప్రశ్నిస్తాను సార్ నేను. నాకు అన్యాయం జరిగింది, మీరు బల్జోళ్ళు అంటున్నారు కదా, ఏదో జరిగింది ఒక నేరస్తుడికి జరిగిన దానికి అంత హంగామా చేసినప్పుడు నేను కాపునే కదా, మీరు పార్టీలకు అతీతంగా రండి, నాకు మద్దతు తెలపండి, మీరు ఎట్లే చేసింది కావాలి మీ పార్టీ వాళ్ళ తరపు నుంచి మీరే కొట్లాడి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను సార్. తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రౌడీ రాజకీయం చేస్తున్నారని, కూటమి పాలనలో అరాచకాలు, భౌతిక దాడులు మితిమీరిపోయాయని వైఎస్ఆర్సీపీ నాయకులు మల్లం రవిచంద్రారెడ్డి, ఆర్ఏ అజయ్ కుమార్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి వారు మాట్లాడారు. ఒక నగర ఇన్ఛార్జ్ ఇచ్చిన వ్యక్తికి
జేబీ శ్రీనివాస్ అనే ఒక రౌడీకి 10 మందికి మంచి చేయాలి అధికార పార్టీలో ఉన్నప్పుడు 10 మందికి సహాయపడి ఒడ్డేసుకొని నీ యొక్క మంచితనం చూపిస్తే తిరుపతి ప్రజలు చాలా హర్షిస్తారు. అవన్నీ వదిలేసి మర్డర్ కేసులో సంబంధించిన సాక్షులను కిడ్నాప్ చేయడం, మీ చేతిలో వ్యవస్థ ఉందని పోలీసు వ్యవస్థ ఉందని పెట్టుకోవడం, బెదిరించడం, ఇది ఎంతవరకు సంబంధించడం? ఎవరెవరో వ్యక్తిగతంగా కారణాల వల్ల చంపుకున్నారు. దానికి నీకేం పని? ఇన్ఛార్జిగా నువ్వేమన్నా సాక్షుల్ని కిడ్నాప్ చేస్తావా, బెదిరిస్తున్నావా? సాక్షులు చెప్తే బయట వస్తాను మీ అని చూస్తాను బెదిరించి సాక్షులు ప్రలోభన పెట్టడం. నీకు ఇన్ఛార్జి 10 చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దీనికైనా ఇచ్చారా? పవిత్రమైన పుణ్యక్షేత్రం మా కులదైన వెంకటేశ్వర స్వామిని చెప్పుకునే చంద్రబాబు గారు ఇలాంటి రౌడీలకి ఇచ్చి తిరుపతి ప్రశాంతాన్ని భంగం కలిగించాలనే ఉన్న కంకణం కట్టుకున్నాడా? తిరుపతిలో ఎంతోమంది టీడీపీ నాయకులు ఉన్నారు, టీడీపీ కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఎవరు కిడ్నాపులు చేసింది లేదు, ఎవరు రౌడీలకి ఏదో వ్యక్తిగతంగా చంపుకుంటే కూడా ఎంటర్ అయింది లేదు. నాకు తెలిసిన రాజకీయ పరిజ్ఞానం ఈ ఊర్లో పుట్టి పెరిగినగా కేవలం నిన్ను రౌడీజం చేసి తిరుపతి ప్రజలు భయపెట్టేదానికి, భూ కబ్జాలు వాడుకునేదానికి చేసేదానికే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు నీకు ఈ పదవి అంట కట్టినారు. ఎంతేమి ఇంతమంది సీనియర్లు లేరా? 83 నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు పనికిరారు. చంద్రబాబు నాయుడు గారు పనికిరారు. ఎందుకంటే రౌడీజం చేసేవాళ్ళు గుండాయిజం కావాలనే ఇచ్చినాడు. కాబట్టి ఇప్పటికైనా నీ నటన తగ్గించి ఈ 2.5 సంవత్సరమైన ప్రజాస్వామ్యం మీద పెట్టి ప్రజలకు మేలు జరిగేది చూడ శ్రీనివాస్. అందరూ సంతోషపడతారు. వ్యక్తిగతంగా పోయి నువ్వు అందరినీ టార్గెట్ చేసుకుంటూ పోతుంటే అందరూ మీ పార్టీ వాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తున్నారు. అంతది కాకుండా చూసుకునేసి గౌరవంగా ప్రజలకి సేవ చేసేది నేర్చుకోవాలని మనం కోరుకుంటున్నాను. శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి సాక్షుల్ని ప్రభావితం చేసేటువంటి అంశంలో ఫెయిల్ అయినాడు. కాబట్టి ఈ విషయం తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలిస్తే నువ్వు అన్ని క్రిమినల్ యాక్టివిటీస్లో వేలు పెడుతున్నావు అన్న కారణం చేత తను ఎక్కడ తప్పిస్తారోనని వెంటనే హైడ్రామా ప్లే చేసి తన మీదే దాడి జరిగినట్టుగా, తనకి చెయ్యి కట్టుకున్నట్టుగా, తన అనుచరులని కత్తులతో, మరి నిజంగా ఎవరైతే కరుణాకర్ రెడ్డి గారి అనుచరులు మీ ఇంటి మీద పడి దౌర్జన్యం చేశారని చెప్తున్నారు కదా, మీరు ఏమన్నా సీసీ ఫుటేజ్లు ఉంటే బయట పెట్టండి. ఏమన్నా సీసీ ఫుటేజ్లు ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి. మీరు సామాన్యమైన మనిషి ఏం కాదు. ఓ మంచి ట్రిప్లెక్స్ ఇల్లు కట్టుకొని మంచి కారులో తిరిగే సౌకర్యవంతమైన జీవితం అనుభవిస్తున్న వ్యక్తే. ఏం మీ ఇంటికి సీసీ కెమెరాలు ఉండవా? మీ వీధిలో సీసీ కెమెరాలు ఉండవా? ఎక్కడైనా ఉంటే చూపించండి. దాడి జరిగినట్టుగా ఒక ఘటన చూపించకపోగా దాడి జరిగిందని మొత్తం పొలోమని సింపతి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసి అందరి దగ్గర పరామర్శలు పొందడం, వాటిని పెద్దగా చూపించుకోవడం. ఎప్పుడు కూడా నిజం 100 అడుగుల లోతున కాదు, 1000 కిలోమీటర్ల లోతున పాతిపెట్టినా బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి డ్రామాపూరిత రాజకీయాలు ఎక్కువ రోజులు నడవవు. ఒక పక్క భర్తను కోల్పోయి దారుణ హత్యకి గురైనాడు అనేటువంటి బాధలో ఒక మహిళ మీ ఇంటికి వస్తే ఓదార్చాల్సింది పోయి, తగు న్యాయం చేయాల్సింది పోయి, పోయిన వాళ్ళని తిరుక్కొని ఇళ్లలో బంధించి కొట్టి షర్ట్లు మార్చి మీ వాళ్ళకే మీరు గాయాలు చేసుకొని ఏంది ఇదంతా? ఇది కరెక్ట్ పద్ధతి ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఓ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. అతను చనిపోయిన బెల్టు మురళి ఏ సామాజిక వర్గం? జేబీ శ్రీనివాస్ గారి సామాజిక వర్గమే. వినయ్ ఏ సామాజిక వర్గం? పసుపులేటి సురేష్ ఏ సామాజిక వర్గం? టైలర్ రవి ఏ సామాజిక వర్గం? మరి మీ సామాజిక వర్గం వాళ్ళ మీద జరిగినటువంటి దాడికి సాక్షుల్ని తారుమారు మీరు చేయొచ్చా? ఇదేనా మీరు సామాజిక వర్గానికి చేసే మేలు? ఇది ఏమాత్రం పద్ధతి కాదు. ఇలాంటి రాజకీయాలు ఎక్కువ కాలం నడవవు. ఈరోజు తప్పుడు కేసులు పెట్టినటువంటి అధికారులు, తప్పుడు కేసుకు ప్రేరేపించినటువంటి నాయకులు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయబడతారు. తగిన శిక్ష కూడా గ్యారంటీగా వాళ్ళకు పడుతుందనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను వ్యక్తం చేస్తున్నా. తిరుపతి అన్నమయ్య సర్కిల్లోని ప్రముఖ సోనో విజన్ మొబైల్ షాప్లో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు షాపులోకి చొరబడి పెద్ద ఎత్తున ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను అపహరించుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దుండగులు సోనో విజన్ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. షాపులోని సుమారు 50 యాపిల్ ఫోన్లతో పాటు వివిధ కంపెనీలకు చెందిన మరో 100 స్మార్ట్ ఫోన్లు, పలు రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను పట్టుకెళ్లారు. చోరీకి గురయ్యాయని యజమానులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. ఓకే, అందరికీ నమస్తే అండి. ఈ తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్లో ఈ సోనో విజన్ షోరూమ్ ఉంది, ఎలక్ట్రానిక్ గూడ్స్ షాప్ ఇది. మాకు తెలిసిన సమాచారం వరకు ఇప్పటి వరకు రాత్రి సుమారు 1:20 ఈ సోనో విజన్ బిల్డింగ్ కాంప్లెక్స్కు రైట్ సైడ్ ఉన్న వాల్ను బ్రేక్ చేసి గుణపంతో
దాంట్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తూ ఉంది. తర్వాత లోపలికి వెళ్ళి కాస్ట్లీ మొబైల్ ఫోన్స్ తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఇంకా ఫిర్యాదు ఇవ్వలేదు ఎన్ని ఫోన్లు పోయినాయని. ఇచ్చిన తర్వాత వాటిని టెక్నికల్గా తర్వాత వేరే ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ చేసే వాళ్ళు ఎవరున్నారు దాని ప్రకారం చేసి మనం చేయడం జరుగుతుంది. దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే 1 month బ్యాక్ సెక్యూరిటీతో మానేశాడంట. అంత తర్వాత వీళ్ళు సెక్యూరిటీ పెట్టుకోవాలి. మేము చాలా మంది చెప్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్ షాప్స్ కావచ్చు, మొబైల్ ఫోన్ షాప్స్ కావచ్చు, సెక్యూరిటీ రాత్రి కూడా ఒకటి పెట్టుకోని చెప్పి 30 మంది స్టాఫ్ పని చేస్తున్నారు, ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు నైట్ టైం. అంటే కొంచెం నెగ్లిజెన్స్ వాళ్ళ వైపు నుంచి కూడా. ఇంత కాస్ట్లీ మెటీరియల్ ఉన్నప్పుడు మినిమం అది రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మిగతా నేను అప్పీల్ చేసేది ఏమంటే డిపార్ట్మెంట్ నుంచి మిగతా షాప్స్ వాళ్ళు కూడా నైట్ ఒకరిని పెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. మిగతా వాళ్ళు పెట్టుకుంటే మనం పోలీస్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు 200 అని చెప్తున్నారు. స్పెసిఫిక్ ఇచ్చినాక దాని గురించి మీకు అప్డేట్ ఇస్తాం. ఉన్నాయి కొద్దిగా లోపలికి ఎంటర్ అయింది, ఒకటే లోపలికి ఎంటర్ అయింది కనిపిస్తూ ఉంది. కొంచెం వేరే కన్సిడర్ అయి ఉన్నాడు, మాస్క్ చేసుకున్నాడు. అది మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం. అదేనండి 120 ఆ ప్రాంతంలో ఎంటర్ అయినట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఒక 1 hour తర్వాత మళ్ళీ మొబైల్ ఫోన్స్. ఇప్పటి వరకు వాళ్ళకి చెప్పిన సమాచారం వరకు మొబైల్ ఫోన్స్. ఈవినింగ్ లోపల మనకి కంప్లీట్ సమాచారం తెలుస్తుంది. క్లూస్ టీమ్ కూడా వచ్చారు, దాన్ని బెరీ చేసుకుని ఏమైనా పాత అఫెండర్స్ ఉన్నారా దాన్ని బట్టి కూడా చూస్తాం. అదే ఐఫోన్, శాంసంగ్, వివో అంటే దేనికైనా ఐఎంఈ నెంబర్ ఉంటుంది, చూడాలండి. టెక్నికల్ కూడా ట్రై చేస్తాం డెఫినెట్గా. ప్రసిద్ధ గోల్డ్ రీసైక్లింగ్ సంస్థ డ్రూ గోల్డ్ ఆంధ్రప్రదేశ్లో తన విస్తరణలో భాగంగా తిరుపతిలో 21వ బ్రాంచ్ను నూతనంగా ప్రారంభించింది. తిరుపతిలోని ఎయిర్ బైపాస్ రోడ్, అన్నమయ్య సర్కిల్ సమీపంలో హతిరాంజీ కాలనీ వద్ద ఈ నూతన రీసైక్లింగ్ బ్రాంచ్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ బ్రాంచ్ ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న పాత బంగారం, వాడని బంగారం మరియు వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు లేదా పాన్ బ్రోకర్ల వద్ద తాకట్టులో ఉన్న బంగారాన్ని సులభంగా విడిపించి నగదుగా మార్చుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. నమస్తే అండి, ఇది డ్రూ గోల్డ్ 21st branch. We started business in 2020, 6 years. We have spread up AP and Telangana. As of now, we served 30,000 plus customers. We buy the gold and we release the pledge golds also, who are in needy of the money in a emergency situations లో like స్టూడెంట్ లోన్స్ కానీ, స్టూడెంట్స్ ఫీజెస్ కోసం కానీ, మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ వాళ్ళ గోల్డ్ అమ్మడానికి అవి మేము కొని యాజ్ పర్ ది గోల్డ్ ప్రజెంట్ మార్కెట్ ప్రకారం వాళ్ళకి పే చేస్తాము. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్లే చేస్తాము. సో ఫెయిర్ వాల్యూ పే చేస్తాము. మేము చాలా త్వరగా ప్రాసెస్ చేస్తాము. రేణిగుంట మండల పరిధిలోని మామండూరు గ్రామంలో పద్మ మహిళా మండలి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తాగునీటి బోరును శనివారం సంస్థ ఆర్గనైజర్ జూలియన్ రాజు మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. గ్రామంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనిందని ఇటీవల స్థానిక మహిళలు ఆర్గనైజర్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి స్వయంగా బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించారు. కడప జిల్లా కాజీపేట పద్మా మహిళా మండలి సహకారంతో రేణిగుంట మండలంలో దాదాపు 5 బోర్ల వరకు వేయడం జరుగుతుంది. మరి ఇప్పటికే సిబిఐడి కాలనీలోను, గుర్తువారిపల్లెలోను వేయడం జరిగింది. అలాగనే మామండూరులో కూడా వేయడం జరిగింది. మరి వీళ్ళు నీటి ఎద్దుడు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పద్మా మహిళా మండలి ద్వారా మేము బోర్లు వేస్తున్నాము. మరి ఇక్కడ నిజంగా చాలా సంతోషం. ఈ బోరు వేసేటప్పుడు మహిళలు చాలా సహకరించారు. కుమారైతనమ్మి విశ్వనాథ్ పైన ఉన్నా కానీ వీళ్ళు బోర్ వేసేటప్పటి నుండి బోర్ బిగించి బోర్ వాటర్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. మరొకసారి విశ్వనాథ్ అన్నకు, కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బోర్లో ఎక్కడ సమస్య ఉన్నా మా వంతుగా పద్మా మహిళా మండలి తరపున మా వంతుగా వారికి సహాయం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియపరుస్తూ మరొకసారి ఈ మామండూరు విశ్వనాథన్కు, కుమార్కు మరియు మహిళా గ్రూపులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై. రాయలసీమ ప్రాంతంలో బలిజ సామాజిక వర్గానికి రాబోయే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అలాగే నామినేటెడ్ పదవుల్లో 30% అవకాశాలు కల్పించాలని గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తిరుపతిలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు ప్రతినిధులు స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ కన్వీనర్ చెన్ను శివప్రసాద్ అధ్యక్షతన సీమలోని ప్రధాన బలిజ నాయకులతో కలిసి ఈ సమావేశం నిర్వహించారు. శివప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో గ్రేటర్ రాయలసీమ 11 జిల్లాల యొక్క బలిజలు వారికి జరుగుతున్నటువంటి అన్యాయము, ఇప్పుడు ప్రభుత్వం కానీ పార్టీలు కానీ ఏ విధంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మన తిరుపతిలో ఈరోజు ఒక సభ నిర్వహణ జరుగుతూ ఉంది. ఇప్పుడు అందరూ కలిసి అడుగుతున్నది ముఖ్యమైన పాయింట్స్ ఏమంటే 11 జిల్లాలు గ్రేటర్ రాయలసీమ. ఇందులో జనాభా ప్రాతిపదికన చూస్తే 20% పైన బలిజలు ఉన్నారు. గెలుపు ఓటము నిర్ణయాధికారం ఉన్నటువంటి కులానికి ఏ విధమైనటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ బలిజ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని కూడా ఒక డిమాండ్.
కాబట్టి ఈ డిమాండ్లన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి కానీ అదేవిధంగా పార్టీల దృష్టికి తీసుకుని పోవాలనే సదుద్దేశంతోనే ఈరోజు ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఇవి ఈ సమావేశంతోనే కాకుండా ప్రతి జిల్లాలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉత్తేజపరిచి ఈ కులాన్ని ఉత్తేజపరిచి ప్రభుత్వాలు కూడా గుర్తించి అరే వీళ్ళు ఈ డిమాండ్ను మనం నెరవేర్చకపోతే రేపు మన పార్టీకి ఓట్లు రావు అనే ఒక వాళ్లకు ఆ సందేశాన్ని పంపే ఉద్దేశంతో ఈ సమావేశాలు ఏర్పాటు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా సఫలం కావాలని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. పొంగనవాడు ఇలాగా ఈ పశ్చిమ గోదావరి కానీ ఈస్ట్ గోదావరిలో అయితే అక్కడ కాపు, ఒంటరి, తెలగ కులాస్తులు ఉన్నారు. వాళ్ళు వెల్ సెటిల్డ్. కానీ రాయలసీమలో బలిజులు వెనకబడిపోయినారు. చాలా వరకు ఆర్థికంగా వెనకబడినారు, సామాజికంగా కూడా వెనకబడ్డారు. ఇలాంటి కులాన్ని పైకి తీసుకురావాలని ఈరోజు పెద్దవాళ్ళతో నిర్ణయం తీసుకుపోయింది. రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ప్రభుత్వానికి మీద ఒత్తిడి తెచ్చే విధంగా పార్టీలు అసలు టీడీపీ, జనసేన, బీజేపీ, జనసేన పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రేటర్ రాయలసీమ 11 జిల్లాల నుంచి ప్రతినిధులు తిరుపతి సమావేశానికి రావడం జరిగింది. గ్రేటర్ రాయలసీమలో దాదాపు 30 లక్షల మంది బలిజ సామాజిక వర్గం జనాభా ఉంది. ఈ జనాభాకి నిష్పత్తి ప్రకారం తగిన విధంగా రాజకీయ అవకాశాలు కానీ నామినేటెడ్ పోస్టులు కానీ అందటం లేదు. కావున కూటమి ప్రభుత్వాన్ని బలిజ సామాజిక వర్గం తరపున కోరేది ఏమిటంటే, గత ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం బలిజ సామాజిక వర్గం ఎంతో గట్టిగా కృషి చేసింది. మీరు ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అధినేతలు, రాష్ట్ర నాయకత్వం బలిజలకి ఈ రాయలసీమ జిల్లాలో తగిన గుర్తింపు, తగిన అవకాశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణ స్వామివారు శనివారం సాయంత్రం తిరుచిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి జన్మ నక్షత్రం రోహిణి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామివారిని వేకోజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారిని విశేషంగా అలంకరించి తిరుచిపై మాడవీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచంగల్ రాయలు, సురేష్, అర్చకులు బాబుస్వామి, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు శనివారం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాలు, అర్చనలు, ఉత్సవాల్లో తెలియక జరిగే దోషాల నివృత్తికి, ఆలయ పవిత్రతను పరిరక్షించేందుకు ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ సీతారామ సమేత లక్ష్మణ స్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అనంతరం యాగశాలలో స్నపన తిరుమంచనం వేడుగ్గా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు పవిత్ర అభిషేకం నిర్వహించారు. అనంతరం సాతుమర ఆస్థానం కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి మంగళ విహారాన్ని భక్తులు భక్తి పారవస్యంతో తిలకించారు. రాష్ట్ర పవిత్ర ప్రతిష్ఠ, సైనాదివాసం తదితర వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాష్ట్రం సర్వాంగని అభివృద్ధి సాధించాలంటే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడం అత్యంత ఆవశ్యకమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో 2026ను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుపతిలో క్రెడాయ్ వారు ప్రాపర్టీ ఎక్స్పో 2026ని యాక్చువల్గా ప్రారంభించారు. ఇందులో ఒక 56 యూనిట్ వాళ్ళు యాక్చువల్గా డిఫరెంట్ వాళ్ళు యాక్చువల్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు క్రెడాయ్ అనేది భారతదేశంలో ఈ యొక్క బిల్డర్స్ ఈ అసోసియేషన్లో వెరీ స్ట్రాంగ్ అసోసియేషన్. దాదాపు 13,500 మంది మెంబర్స్ ఉంటున్నారు. రేరాలో ఎవరైతే ఇదవుతారో వాళ్ళు మాత్రమే మేము మెంబర్స్గా పెట్టుకుంటాం, మిగతా వాళ్ళు పెట్టుకోమని నాకు చెప్పారు. నిజంగా చాలా సంతోషం. వాళ్ళందరూ అంటే రేరాతో అసోసియేట్ రేరాలో ఇదైనా వాళ్ళని తీసుకుంటామంటే స్టాండర్డ్గా చేస్తామని. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి
రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి. ఏ రాష్ట్రంలో అయినా రియల్ ఎస్టేట్ ఫస్ట్ డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఒక రియల్ ఎస్టేట్ రంగం డెవలప్ అవడం వల్ల అటు కార్మికులకు కావచ్చు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్స్, ఇంజనీర్లు, ఇలా ఎంతోమందికి యాక్చువల్గా ఉపాధి అవకాశాలు అవుతాయి. అంతేకాకుండా ఎక్కడైతే హౌసెస్ కడతారో దానికి కావాల్సిన మెటీరియల్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు అక్కడ కూడా ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. ఈ విధంగా ఈ డెవలప్ అవ్వటం వల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాష్ట్రాన్ని యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆర్థిక స్థితి పెరిగినప్పుడే మన సంక్షేమాలు కానీ లేదా డెవలప్మెంట్ కానీ చేయొచ్చు అని వారు ఒక గైడ్ చేసి వారితో డిస్కస్ చేసి వారి సమస్యలన్నింటినీ సాల్వ్ చేయమంటే నేను అనేక దఫాలతో డిస్కస్ చేయడం జరిగింది. క్రెడాయి ఎవరైతే ఉండారో ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్ వాళ్ళతో అనేక దఫాలు డిస్కస్ చేసి అదేవిధంగా మా అధికారులని ఇతర రాష్ట్రాలకు కూడా పంపించి అక్కడ కూడా టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఉంది, అర్బన్ అథారిటీ ఎలా ఉంది స్టడీ చేసి అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కమిటీలు వేసి సైంటిఫిక్గా డిస్కస్ చేసి మళ్ళీ క్రెడాయిలతోనూ ఇలాంటి ఆర్గనైజేషన్తో కూర్చొని ఎన్నో రిఫార్మ్స్ చేసాం. 1-2 రిఫార్మ్స్ కాదు, అన్ని రిఫార్మ్స్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 850 కోట్లు ఎక్స్ట్రాగా రాష్ట్రానికి వచ్చింది. 850 కోట్లు వచ్చిందంటే ఎంత రిఫార్మ్స్ చేసాం. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత రిఫార్మ్ చేసాం దాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎక్స్పో పెట్టడం వల్ల, మెయిన్గా ఇలాంటి ఎక్స్పోస్ పెట్టడం వల్ల ప్రజలకు అవగాహన కలుగుతుంది. అంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే కళ ఉంటుంది, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు. అయితే కొందరికి అవగాహన ఉండొచ్చు, కొందరికి అవగాహన లేకుండా ఉండొచ్చు. ఇలాంటివి పెట్టడం వల్ల ఇక్కడ వచ్చి వీళ్ళతో డిస్కస్ చేయటం వల్ల ఎలాంటి క్వాలిటీ అని కానీ, ఎలాంటి వస్తువులు పెట్టుకోవాలా, ఎలాంటి ఫ్లోరింగ్ ఉండాలా, ఎలాంటి డోర్స్ పెట్టాలా, ఎలాంటి ప్లంబర్ ఐటమ్స్ పెట్టుకోవాలా, ఎలాంటి ఎలక్ట్రికల్ పెట్టుకోవాలా, ఎలాంటి రేట్ ఎలా ఉంది. బజార్లో 56 ఉన్నాయి, 52 డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఎలాంటి రేట్స్ ఉన్నాయి, మన కొలగల స్తోమత ఏది, ఏ రేటుకి సూటబుల్ అవుతాం. అదేవిధంగా బ్యాంకర్స్ ఇచ్చారు, బ్యాంకర్స్ కూడా ఇక్కడ పెట్టారు. వాళ్ళ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, వాళ్ళు ఎలా బ్యాంక్ లోన్స్, ఇవన్నీ కూడా అవగాహన కలిగించడానికి ఏర్పాటు చేసే, ఇటువంటి అవగాహన కల్పించే ఏర్పాటు చేసే ఈ యొక్క తిరుపతి ఈ యొక్క క్రెడాయి వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తాను. అంతేకాకుండా క్రెడాయి ఆర్గనైజేషన్ అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి ఎక్స్పోజర్లు పెట్టి ప్రజలకి అవగాహన కలిగించాలని మరొకసారి కోరుకుంటూ వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి నగరంలోని మొబైల్ దుకాణంలో భారీ చోరీకి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. రాయలసీమలో బలిజలకు 30% సీట్లు కేటాయించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో గ్రేటర్ రాయలసీమ బలిజ మహాసభ ప్రతినిధులు డిమాండ్. డిఎస్సి అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా నిరసన సెగలు. సిబిఐ విచారణకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి డిమాండ్. వైసీపీ నేతల వేధింపులపై చర్యలు తీసుకోవాలి. తిరుపతి ప్రెస్ క్లబ్లో రాజంపేట వాసి మనీ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.